అకాల వర్షాల కారణంగా రైతులు మార్కెట్ యార్డ్లో ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోవడం మొలకెత్తడం జరిగిందని బీసీ రాజ్యాధికార సమితి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ వంగ రవి యాదవ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ ఆదేశాల మేరకు నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కార్యదర్శికి వినతి పత్రాన్ని అందజేశారు. బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ హైదరాబాద్లోని కేంద్ర కార్యాలయం నుంచి నర్సంపేట రైతులకు తాము అండగా నిలుస్తున్నామని తెలిపారు. మార్కెట్ యార్డుకు చేరిన పంటను పరిరక్షించే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు నష్టపరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి రైతు పంటను ఎలాంటి షరతులు లేకుండా మద్దతు ధర కేటాయించి కొనుగోలు చేసి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయవలసిందిగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి వరంగల్ జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఎలాంటి షరతులు లేకుండా ఈ వడ్లను గవర్నమెంట్ తక్షణమే ఇక్కడి నుంచి కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు వేయాలనేది మా బీసీ రాజ్యాధికార సమితి తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇంకా చేన్లలో ఉన్నటువంటి ఈ వరి పొలాలు కూడా ఈ వర్షానికి మొత్తం నేల రాలిపోతున్నాయి, పండ్ల తోటలు కూడా నేల రాలిపోతున్నాయి. అలాంటి రైతులను కూడా ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఆదుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి రైతులు చాలామంది 20 రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్న వడ్లను ఆరబెట్టి బస్తాలలో నింపినా కూడా వీటిని తరలించేటువంటి మార్గం ఇక్కడున్న పాలకుల దగ్గర ఏమాత్రం కూడా లేదు. మరి ఈ ఒక రైతు 20 బస్తాలను 20 రోజుల నుంచి ఎండబెట్టి బస్తాల్లో పెట్టిన తర్వాత ఇప్పటి వరకు కూడా వాటిని తీసుకోపోలేదంటే ఇవి రైతు ఎవరికి చెప్పుకోవాలి? ఆ రైతు కష్టాన్ని ఎవరు గుర్తిస్తారు? ఈ పంటలు పండిన తర్వాత ఈ ఉన్నటువంటి వడ్లు మొలకెత్తి ఎవరు కొనకపోవడం వల్ల సన్నయ్య పెట్టినప్పుడు దొడ్డు అని, దొడ్డు పెట్టినప్పుడు సన్నయ్య అని సమయానికి వీళ్ళకు బస్తాలు ఇవ్వకుండా కూడా వీళ్ళని ఇబ్బందులకు గురి చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ బస్తాలను ఎన్నో రోజుల నుంచి నింపి పెట్టినా కూడా కలెక్టర్ గారికి ఫోన్ చేసి వాళ్ళు అడిగినా కూడా వాళ్ళ నుంచి ఇంకా స్పందన లేదు. ఈ వర్షానికి ఇది మొత్తం కొట్టుకుపోయి ఒడ్లు ఒక గింజ కూడా రైతుకు లేనటువంటి పొజిషన్ ఏర్పడ్డది. కాబట్టి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి రైతులందరి వడ్లను గవర్నమెంట్ మద్దతు ధరకు తీసుకొని వాళ్ళ ఖాతాల్లో పైసలు ఎమ్మటేయాలనేటువంటిది మా యొక్క నినాదం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.